హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే సన్నీ కిచెన్. పాలకూరలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలానే విటమిన్ ఏ, సి కూడా ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మనము రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈరోజు మనం పాలకూరని మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేసి పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, క్విక్గా తయారు చేసుకోవచ్చు. వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనము పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కొద్దిగా వాటర్ ఉంచుకొని అందులోకి ఈ పాలకూరని వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి పాలకూర బాగా ఉడికింటుంది. ఇప్పుడు మనము పాలకూరని సపరేట్గా చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి చల్లటి నీళ్ళు పోసినామంటే మనకి త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఉడికించి పక్కన ఉంచుకున్న పాలకూర, అలానే 3 పచ్చిమిర్చి, ఒక 20 దాకా నేను ఇక్కడ కాజూస్ తీసుకున్నాను. వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పాలకూర, పచ్చిమిర్చి అలానే కాజూస్ మూడింటిని కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేశాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి. చూడండి, ఇలా మనకి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా పాలకూరని, ఈ పాలకూర మిశ్రమాన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలానే గరం మసాలా, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, వీటన్నిటిని వేసి ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా బాగా మగ్గి మనకి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి మనము మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వాటర్ ఉడికే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ వచ్చేసి ఇది హోమ్మేడ్ పన్నీర్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయితే బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పన్నీర్ క్యూబ్స్ని మనము గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పన్నీర్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలానే పాలకూరలో విటమిన్ ఏ, అలానే విటమిన్ సి, విటమిన్ కే కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో తీసుకుంటే చాలా మంచిది. నాన్ వెజ్ తక్కువగా తినేవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాలక్ పన్నీర్ ఈ కర్రీ వచ్చేసి రైస్లో కంటే మనకి రోటీ, పుల్కా, చపాతీ ఇలా వీటిల్లోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక మనకి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనము ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదు కాబట్టి ఈ సమ్మర్లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా, ఎలాంటి మసాలాలు మనం యూజ్ చేయలేదు. చపాతీ, రోటీ, ఫుల్కా ఇలా వీటిల్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.